కూర్చుని ప్రభుని ఆరాధన చేసే కుటుంబాలు ఉన్నాయా? ఏదన్నా ఒకటి చేద్దామంటే చక్కగా కుటుంబం అంతా కలిసి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చక్కగా కలిసి ఏం చేయాలండి, కలిసి మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భార్యకు చెప్పాలి, భర్తకు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలా. ఇంక ఈ మధ్యలో ఫోన్లు వచ్చినాయి కదండి, ఆయనకో ఫోన్, వాళ్ళ ఆవిడకి ఫోన్, వాళ్ళ పిల్లడికో ఫోన్, కూతురికో ఫోను, ఆయన డ్యూటీ నుంచి వస్తాడు ఆయన ఫోను, ఆవిడ పనికి వెళ్ళి ప్యాటరీకి వస్తుంది ఆవిడకో ఫోను, వీళ్ళు కాలేజీకి వెళ్తాడు వీడికో ఫోను, వీడు హై స్కూల్కి వెళ్తాడు వీడికో ఫోను. సాయంత్రం పెడితే ఎవరి ఫోన్లు ఆలయే. కానీ కలిసి కూర్చుని ప్రభుని ఆరాధన చేసే కుటుంబాలు ఉన్నాయా? కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయా? అందుకే దేవుని పెట్టినారు. ఒకరంటే ఒకరు పడట్లేదు, భార్య భర్తల మాట ఒకటి అవట్లేదు, పిల్లల మాట ఒకటి అవట్లేదు. ఆవిడ దారి ఆవిడది, ఈయన దారి ఈయనది, పిల్లల దారి పిల్లలది. ఈ రాత్రి దేవుని పెట్టినారా కుష్టు రోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా, ఐక్యత కలిగి ఉన్నట్టుగా సంఘములో ఐక్యత ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా, రెండు చేతులపై గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘములోని ఐక్యత ఉండాలి, సంఘములో అందరూ కలిసి మాట్లాడుకోవాలి, సంఘములు అందరూ సహకరించుకోవాలి. అలాగే కుటుంబంలో కూడా చక్కగా మాట్లాడుకోవాలి.